1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆవు, పంది కొవ్వుతో చేసిన తూటాలు. పశ్చిమ బెంగాల్లో బరాక్పూర్ రెజిమెంటల్ తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు? మంగల్ పాండే. మంగల్ పాండేతో ఉరితీయబడిన మరొక సైనికుడు ఎవరు? ఈశ్వరీ పాండే. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? 1857 మే 10. సిపాయిలు వధించిన ఎర్రకోటలోని బ్రిటిష్ రెసిడెంట్ అధికారి ఎవరు? సైమన్ రిప్లీ. ఢిల్లీలో ఎర్రకోటను స్వాధీనం చేసుకొని సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షహన్షా ఈ హిందుస్థాన్ అని ప్రకటించారు? బహదూర్ షా II. ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? బఖ్త్ ఖాన్. ఢిల్లీ తిరుగుబాటును అణచుటకు వచ్చిన ఏ బ్రిటిష్ అధికారిని మొదట చంపడం జరిగింది? జనరల్ నికోల్సన్. ఢిల్లీ తిరుగుబాటును అణిచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? జనరల్ హడ్సన్. ఏ మొఘల్ చక్రవర్తిని రంగూన్ బర్మా కారాగారంలో బ్రిటిష్ వారు బంధించడం జరిగింది? బహదూర్ షా II. బహదూర్ షా II రంగూన్ జైలులో ఎప్పుడు మరణించారు? 1862. నానాసాహెబ్ అసలు పేరు ఏమిటి? దొండు పండిత్. నానాసాహెబ్ ఎవరి దత్తత కుమారుడు? పీష్వా బాజీరావ్ II. కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? నానాసాహెబ్. కాన్పూర్లో నానాసాహెబ్ తర్వాత తిరుగుబాటును కొనసాగించిన వారు తాంతియా తోపే, అజీముల్లా. కాన్పూర్లో తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? క్యాంపెల్. జనరల్ క్యాంపెల్కు కాన్పూర్లో తిరుగుబాటును అణచుటకు సహకరించిన సైనిక రెజిమెంట్ గోర్ఖా సైనికులు. కాన్పూర్ తిరుగుబాటును అణిచివేయడంతో నానాసాహెబ్ ఎక్కడికి పారిపోయారు? నేపాల్. ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులకు పంపిన నానాసాహెబ్ జనరల్ ఎవరు? తాంతియా తోపే. తాంతియా తోపేని మోసం చేసి అతనిని బ్రిటిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? మాన్సింగ్. లక్నో లేదా అవధ్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? బేగం హజరత్ మహల్. బేగం హజరత్ మహల్ ఎవరి భార్య? వజీద్ అలీ షా. బేగం హజరత్ మహల్ కుమారుడు ఎవరు? బిల్నాదిర్. లక్నోలో తిరుగుబాటును అణిచివేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు? జనరల్ క్యాంపెల్. అవధ్లో చంపబడిన బ్రిటిష్ జనరల్ ఎవరు? హెన్రీ లారెన్స్. లక్నో లేదా అవధ్లో తిరుగుబాటు అణిచివేయడంతో బేగం హజరత్ మహల్ ఎక్కడకు పారిపోయింది? నేపాల్. ఝాన్సీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? లక్ష్మీబాయి. లక్ష్మీబాయి ఎవరి భార్య? శ్రీ గంగాధర్రావు. లక్ష్మీబాయి తాంతియా తోపే సైనికులు ఆఫ్ఘన్ పఠాన్ల సహకారంతో దేనిని ఆక్రమించింది? గ్వాలియర్. అర్రా లేదా జగదీష్పూర్, బీహార్ ప్రాంతంలో తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు? కున్వర్ సింగ్. 80 సంవత్సరాల వృద్ధుడైన కున్వర్ సింగ్ ఏ ప్రాంతానికి జమీందార్? అర్రా. అర్రా లేదా జగదీష్పూర్లో తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? టేలర్ మరియు అయ్యర్. ఫైజాబాద్ యూపీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? మౌల్వీ అహ్మదుల్లా. మౌల్వీ అహ్మదుల్లా ఏ ప్రాంతం నుంచి వచ్చి బ్రిటిష్కు వ్యతిరేకంగా ఫైజాబాద్లో తిరుగుబాటు చేశారు? మద్రాస్. ఫైజాబాద్లో తిరుగుబాటును అణిచిన పుల్వాన్ రాజు ఎవరు? జగన్నాథ్ సింగ్. 1857 తిరుగుబాటు కాలంలో ఆంగ్లేయులకు మద్దతు తెలిపిన వారిని బ్రేక్ వాటర్స్గా పేర్కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కానింగ్.
ఏ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా అంతమొంది? 1858 అంతమైంది. 1858 చట్టం. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమని గవర్నర్ జనరల్ కానింగ్ ఎక్కడ నుండి ప్రకటించాడు? అలహాబాద్ దర్బార్ నుండి. భారతదేశ పాలనకు ఎంతమంది సభ్యులతో ఇండియా కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది? 15. ఇండియా కౌన్సిల్కు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్. మొదటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్గా ఎవరిని నియమించారు? చార్లెస్ వుడ్. 1857 తిరుగుబాటు ది గ్రేట్ రెబెలియన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? అశోక్ మెహతా. 1857 తిరుగుబాటును డిజ్రాయిలీ ఏమని వ్యాఖ్యానించాడు? జాతీయ తిరుగుబాటు. ది సిపాయి మ్యాటినీ అండ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 బ్రిటిష్ పారామౌంటసీ ఆఫ్ రిజైనాన్స్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఏసి మజుందార్. 1857 తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర స్వగ్రామం అని వ్యాఖ్యానించింది ఎవరు? విడి సావర్కర్, కారల్ మార్క్స్. 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు అని వ్యాఖ్యానించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మాలిసాన్. కూప్లాండ్ రాబర్టులు 1857 తిరుగుబాటును ఏమని వ్యాఖ్యానించారు? ముస్లింల తిరుగుబాటు. కాయే, మాలిసాన్, టేలర్, ఔట్రమ్ 1857 తిరుగుబాటును ఏ విధంగా వ్యాఖ్యానించారు? హిందూ ముస్లింల తిరుగుబాటు. 1857 తిరుగుబాటును నల్లజాతి వారు తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధమని వ్యాఖ్యానించింది ఎవరు? కాయే. 1857 తిరుగుబాటును అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధమని వ్యాఖ్యానించింది ఎవరు? హోమ్స్. 1857 తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధమని వ్యాఖ్యానించింది రీస్. మంగల్ పాండే, ఈశ్వర్ పాండే ఎన్నవ బరాక్పూర్ పటాలలో పనిచేశారు? 34వ. మంగల్ పాండే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి లెఫ్టినెంట్ బార్. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో 45,000:2,00,000. సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరంలో చేశాడు? 1856. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు: బొంబాయి, మద్రాస్. 1857 తిరుగుబాటుపై పుస్తకాలు: ద కేసెస్ ఆఫ్ ఇండియా ముట్నీ, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం, విడి సావర్కర్. ద సిపో ముటినీ, ద రివోల్ట్ ఆఫ్ 1857, ఆర్సి మజుందార్. 1857 ద గ్రేట్ రివల్యూషన్, అశోక్ మెహతా. జాఫర్, బహదూర్ షా జాఫర్. ద హిస్టరీ ఆఫ్ సెపోయి వార్ ఇన్ ఇండియా, కాయే. హిస్టరీ ఆఫ్ ఇండియా ముట్నీ, టి ఆర్ హోమ్స్. ఇండియా ముట్నీ ఆఫ్ 1857, మాలిసన్.